హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో టేస్టీగా సింపుల్ గా వెజిటేబుల్ బిర్యానీ ఎట్లా చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో ఏమీ లేనప్పుడైనా ఫాస్ట్ గా టైం సేవ్ చేసుకునేలా వంట చేసుకోవాలన్నా, అప్పటికప్పుడు ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఈజీగా చేసుకోవచ్చండి ఇంట్లో ఉన్న వాటితోనే. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెను పెట్టుకోవాలండి. వెడల్పు ఉన్న దాన్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ మసాలాలు వేసుకోవాలండి. ఇందులోనే జీడిపప్పును కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. బిర్యానీ మసాలాలు అంటే దాల్చిన చెక్క, ఎలాచి, షాజీరా, లవంగాలు, అనాస్ పువ్వు, బిర్యానీ ఆకు వేసుకొని వేయించుకోవాలండి. ఇప్పుడు ఇలా వేగుతుండగానే మనం వెజిటేబుల్స్ కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిరపకాయల ముక్కల్ని, క్యారెట్ ముక్కల్ని, బంగాళదుంప ముక్కల్ని, బీన్స్ని, గ్రీన్ పీస్ని కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే టమాటా ముక్కలను కూడా వేసుకొని ఈ వెజ్జీస్ మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా వెజ్జీస్ని మగ్గేలాగా దగ్గరుండి కలుపుకుంటూ వేయించుకోండి. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి. సింపుల్గా అప్పటికప్పుడు ఈజీగా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఇలాగా కొంచెం సేపు ఈ వెజిటేబుల్ ముక్కలు మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. కూరగాయ ముక్కల్ని ఎప్పుడు అడుగంటకుండానే దగ్గరుండి కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా. ఇలా 2-3 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని వీటిని కూడా ఒకసారి కలుపుకోవాలండి. సింపుల్ గా ఉంటుంది కానీ వెజిటేబుల్ బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇలా కూరగాయ ముక్కలు కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి వేసుకోండి. నేను జీలకర్ర ధనియాల పొడి ఎందుకు వేసానంటే కూరగాయ ముక్కలు కదండి, వెజిటేబుల్స్ కదా, ఫ్లేవర్ బాగుంటుందని వేసాను. ఇలా వేసుకొని 1 నిమిషం పాటు వేయించిన తర్వాత ఇప్పుడు ఇందులో 2-3 టేబుల్ స్పూన్లు చిలక కొట్టుకొని పెరుగు, అది కూడా ఇందులో వేసుకోవాలండి. ఈ పెరుగు కూడా ఈ కూరగాయ ముక్కల్లో కలిసేలాగా బాగా కలుపుకోండి, ఇలా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు. ఇలా వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని, అదే క్లీన్ చేసుకుని నానబెట్టుకుంటాం కదండి, ఆ బాస్మతి రైస్ని వేసుకోవాలి. ఈ కొలతల ప్రకారం చెప్పాలంటే నేను ఒక 1/2 కేజీ తీసుకున్నానండి. అంటే కప్పుల ప్రకారం చెప్పాలంటే 1 గ్లాసున్నర రైస్ అండి. నేను 1 గ్లాసున్నరకి 2 గ్లాసులు వాటర్ మాత్రమే వేస్తున్నాను. అంటే మీరు తీసుకునే రైస్ని బట్టి ఉంటుందండి. నార్మల్గా అయితే 1కి 1.5 వాటర్ వేయాలి కదండి. అట్లా కాకుండా నేను అరగంట ముందు నానబెట్టుకున్నాను కాబట్టి 1.5 రైస్కి నేను 2 గ్లాసులు వాటర్ మాత్రమే వేసుకున్నాను. మీరు అది చూసి వేసుకోండి. నేను వాటర్ కూడా చన్నీళ్ళు వేయట్లేదండి, ముందుగానే వేడి నీళ్లు మరగపెట్టుకొని ఆ నీళ్లను వేసుకుంటున్నాను. బాస్మతి రైస్లో ఎప్పుడైనా సరే చన్నీళ్ళు వేసారంటే రైస్ ముద్దైపోద్దండి. అలా కాకుండా వేడి నీళ్ళనే వేసుకోవాలి. ఇప్పుడు ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకొని ఒకసారి కలుపుకోవాలండి ఇదంతా. అదే మీరు నార్మల్ రైస్ తీసుకున్నారనుకోండి 1కి 2 గ్లాసులు వాటర్ చొప్పున వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టు చూడండి, అంటే రైస్ 50% మాత్రమే ఉడకాలండి హై ఫ్లేమ్లో. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు రైస్ అంతా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి, కుక్ అయిపోయింది కదండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని దించేసుకోవడమేనండి, అంతేనండి. ఈజీగా టేస్టీగా వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. చూడండి పొడి పొడిలాడితే ఎంత బాగుందో. అప్పటికప్పుడు ఈజీగా టేస్టీగా ఏమీ లేకపోయినా సరే సింపుల్గా, దీంతో కాంబినేషన్ ఏం అక్కర్లేదండి.
ఎటువంటి కాంబినేషన్ లేకుండా ఇది మామూలుగా ఇలా తినేయచ్చు. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.